రెవెన్యూ ఆఫీస్లో ఉన్న అధికారులు వారి పనులు మరియు బాధ్యతలు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోలో క్షుణ్ణంగా వివరించేదానికి ప్రయత్నిస్తాను. మొదటగా విఆర్ఏ గురించి తెలుసుకుందాం. విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ముఖ్యమైన బాధ్యతలు: 1. గ్రామ భూముల సమాచారం చూసుకోవటం. గ్రామంలోని భూముల రికార్డులు నిర్వహించడం. ఎవరి భూమి ఎంత ఉందో వివరాలు నమోదు చేయడం. సర్వే సమయంలో సహాయం చేయడం. 2. ఆదాయ ధృవపత్రాలు మరియు సర్టిఫికెట్లు. ప్రజలు దరఖాస్తు చేసిన ఆదాయ ధృవపత్రం, ఇన్కమ్ సర్టిఫికెట్, కుల ధృవపత్రం, క్యాస్ట్ సర్టిఫికెట్, నివాస ధృవపత్రం, రెసిడెన్స్ సర్టిఫికెట్, వాటికి సంబంధించిన వివరాలు సేకరించి అధికారులకు అందించడం. 3. ప్రభుత్వ పథకాల సమాచారం గ్రామ ప్రజలకు. పెన్షన్, రేషన్, రైతు పథకాలు, హౌసింగ్ స్కీములు వంటి ప్రభుత్వ పథకాల గురించి సమాచారం ఇవ్వటం. 4. పన్నులు మరియు రెవెన్యూ పన్నులు. భూమి పన్ను వివరాలు సేకరించడం. రెవెన్యూ అధికారులకు సహాయం చేయడం. 5. గ్రామ స్థాయి సమాచారం ఇవ్వడం. గ్రామంలో పుట్టినవారు, చనిపోయినవారు, కొత్త కుటుంబాలు, వలసలు వంటి వివరాలు అధికారులకు తెలియజేయడం. విఆర్ఏ ప్రజలతో ఎలా ఉండాలి? ఒక మంచి విఆర్ఏ ప్రజలకు గౌరవంగా మాట్లాడాలి, లంచం తీసుకోకూడదు, నిజాయితీగా పనిచేయాలి, పేద ప్రజలకు సహాయం చేయాలి. విఆర్ఏ తప్పు చేస్తే ఎక్కడ ఫిర్యాదు చేయాలి? ఫిర్యాదు చేయవచ్చు తహసీల్దార్ ఆఫీస్. ఈ వీడియో గనక నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్రజలకు తెలియచేయండి.